తుమ్మగుంటలో జువి చెట్లో వెలసినటువంటి అయ్యప్ప స్వామి వారి స్థల పురాణం గురించి ఇప్పుడైతే మనకు తెలియజేయడానికి అయ్యప్ప శర్మ గారు ఉన్నారు. వారి మాటలు. నమస్తే స్వామి. స్థల పురాణం గురించి ఇక్కడ ఎప్పటి నుంచి స్వామి వారు వెలసారు, ఇంతకీ దీని స్థల పురాణం ఏంటనేది మీ మాటల్లో తెలియజేయండి. ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన విజయ యాత్రలు చేస్తూ దక్షిణ భారతదేశం అంతా కూడా పర్యటించినప్పుడు మన ఇక్కడ దగ్గరలో రామతీర్థం ఉంది. ఆ రామతీర్థంలో రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయనకి స్వప్నంలో ఇక్కడ ఒక అగ్రహారం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆయన స్వప్నంలో మేల్కొన్న తర్వాత ఆయన పరివారంలో ఉండే బ్రాహ్మణులందరినీ పిలిచి, ఆయన ఈ విధంగా నాకు ఇక్కడ ఒక అగ్రహారం ఉంటే బాగుంటుందనే ఉద్దేశం కలిగింది. అందువల్ల మీరందరూ కూడా ఇక్కడే ఉండి, అప్పుడు ఇక్కడంతా ఊరు లేదనమాట, అంతా కూడా ఖాళీ స్థలాలే కాబట్టి ఈ పొలాలన్నీ కూడా మీరే సాగు చేసుకొని జీవించండి అని చెప్పి తెలియజేశారు. అయితే ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఉన్నటువంటి ఇక్కడ ఉండమంటే ఉండలేరు కదా. మన ఇల్లు వాకిళ్ళు పొలాలు ఇవన్నీ మనకు ఉంటాయి కాబట్టి బంధుమిత్రులను వదులుకొని ఉండలేక మన ఆంధ్ర వాళ్ళు మాత్రం ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి మనసులో అందరూ కూడా అనుకుంటున్నారంట. అలాంటి సమయంలో ఈ కేరళకి తమిళనాడుకి బార్డర్లో ఉన్నటువంటి తామ్రపల్లి క్షేత్రానికి వచ్చినటువంటి వేద పండితులు మాత్రం మేమందరం కూడా ఇక్కడే ఉండి స్వామి ఆరాధన చేసుకుంటామని చెప్పి ఆయనకి తెలియజేసిన తర్వాత ఆయన చాలా సంతోషించి, అయ్యా ఇక్కడ ఉండేటువంటి పొలాలని కూడా మీరే సాగు చేసుకొని స్వామిని ఇక్కడ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. అట్లా అక్కడి నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఇక్కడ వెలిసారు కాబట్టి వాళ్ళ కులదైవమైనటువంటి ఆంధ్రాలో ఫస్ట్ అయ్యప్ప స్వామి దేవస్థానం ఇక్కడ ఏర్పడడానికి బీజం ఏర్పడింది. అది కాకుండా మన ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఆగారనుకోండి, అప్పుడేమవుతుంది, వినాయకుడు గుడో, సుబ్రహ్మణ్య స్వామి గుడో, అమ్మవారి గుడో, శివాలయమో, రామాలయమో, అంటే మనకు ఆరాధనలో ఎక్కువగా ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే ఒక దేవస్థానాలు ఏర్పడి ఉండేది. కానీ వాళ్ళు మాత్రం అయ్యప్ప స్వామిని ఇక్కడ మామూలుగా మీరు చూసినా కూడా గురునాథ స్వామి దేవస్థానం అని ఉంటుంది ఎండోమెంట్లో, ఆయన్ని అయ్యవారప్ప, అయ్యంగారప్ప, గురునాథ స్వామి, గుర్రప్ప, అయ్యంగారప్పగా అనేక నామాలతో స్వామిని ఇక్కడ కొలుచుకుంటున్నారు. మనం శివుడికి ఎట్లా అయితే రామలింగేశ్వరుని, మల్లికార్జునుని, విశ్వేశ్వరుని అట్లా నానానైనటువంటి పేర్లతో కొలుచుకుంటామో, ఇట్లా అవన్నీ గురునాథ స్వామిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం అందరం కూడా సోషల్లో చదువుకున్నాం. ఆర్యులు కానీ ద్రవిడులు కానీ ఎక్కువగా రాళిక వృక్షాలకి పూజ చేసేవాళ్ళం. అట్లా వాళ్ళ ద్రవిడ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఇక్కడ ఒక జువ్వి చెట్టును వేసుకొని ఆ జువ్వి రూపంలోనే స్వామిని కొలవడం అనేది ప్రారంభం చేశారు. అయితే అన్ని వృక్షాలు ఉన్నాయి కదా, జువ్వి వృక్షం ఎందుకు తీసుకున్నారు అంటే హరిహరలోకి అయ్యప్ప స్వామి జన్మించడం అనేది ఈ యొక్క సాల వృక్షం కిందే జరిగిందట. అంటే జువ్వి చెట్టు మొదట్లోనే ఆయన జన్మించాడు కాబట్టి ఆయన స్వరూపంగా ఈ జువ్వి వృక్షాన్ని ఏర్పాటు చేసుకొని 500 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్రాలో ఫస్ట్ అయ్యప్ప స్వామి దేవస్థానం ఎక్కడ ఏర్పడింది అంటే మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, తుమ్మకొండ క్షేత్రంలోని. అలా 500 సంవత్సరాలుగా వృక్ష రూపానికి పూజలు జరుగుతుంది. ఈ కాలానుగుణంగా 1927లో పెద్దగాల వాన వచ్చినప్పుడు రెండో వృక్షం పడిపోయిన తర్వాత ఈ ఊరంతా కూడా బ్రాహ్మణ అగ్రహారం, అంటే బ్రాహ్మణులు తప్ప ఎవరు ఉండేవి కదా అప్పట్లో. అప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరైనా చనిపోయారంటే దేవాలయాలు మూసేస్తాం. దేవాలయాలు మూసేసామంటే దేవుడికి నైవేద్యం ఉండదు. దేవుడికి నైవేద్యం ఉండదు కాబట్టి ఎవరు ఏం ఆహారం తినేవాళ్ళు కాదు. భగవంతుడు పెట్టుకుంటా మనం తినడం ఏమిటి. అందుకని ఎవరైనా చనిపోయినా వెంటనే వెత్తేసేవాళ్ళు, అంటే దేవుడికి ఇబ్బంది కాకూడదు, ప్రజలకు ఇబ్బంది కాకూడదు. ఆ విధంగా ఈ వృక్షం ఎప్పుడైతే పడిపోయిందో వెంటనే ఊళ్ళో వాళ్ళందరూ కూడా మనం స్వామిని ఆరాధన చేయకుండా ఆహారం ఎలా తీసుకోవాలని చెప్పి ఈ ఊరి గురువు గారుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంప్రదించడం, ఆయనకి స్వప్నంలో ఈ ఊరికి దక్షిణ భాగంలో పలానా పొలంలో నేనున్నాయని చెప్పి స్వామి తెలియజేయడం, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ వృక్షాన్ని తీసుకొని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ వృక్షం మూడో వృక్షం. ఈ వృక్షం యొక్క విశేషం ఏంటంటే అంటే స్వామి నాయన నేను పలానా వృక్షంలో ఉన్నానని చెప్పి తెలియజేసినటువంటి మహిమ కలిగినటువంటి వృక్షం. అట్లా మన మామూలుగా అయితే ఈ జువ్వి వృక్షాలు అనేది మామూలుగా వెళ్ళిపోతుంటాయి, మర్రి వృక్షం మాత్రమే ఓడలు వచ్చి మళ్ళీ పులకలుగా వస్తుంటాయి. ఇదంతా కూడా ఒకే వృక్షం, అన్నీ కూడా ఓడలు రావడం, అక్కడి నుంచి మరలా అది రావడం. చిన్నప్పుడు నేను చిన్న స్థానంలో లోపలికి వచ్చేటప్పుడు అవి ఓడల్లాగా కిందకి దిగుతుండే, ఇప్పుడు అన్నీ కూడా మహావృక్షాలాగా అయిపోయినాయి. ఆ విధంగా మరలా ఎటువంటి గాలి వానలకు కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా స్వామి ఇక్కడ పదిలంగా ఏర్పడిచి అందరిని కూడా ఆనందంగా అనుగ్రహిస్తున్నారు. తదుపరి ఇక్కడ వృక్ష రూపంలో ఉన్నది
మనం ఏమైనా గ్రామోత్సవం చేసుకోవాలన్నా కూడా ఒకటి ఏదైనా చిత్రపటం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కలిగిన తర్వాత మెడ్రాస్లో ఇక్కడ గుడ్డ మీద ఆర్ట్ చేశారు దీన్ని. కాగితం మీద కాకుండా గుడ్డ మీద ఆర్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కూడా ఒక విశేషం ఏంటి అంటే మామూలుగా ఎక్కడైనా కూడా పులి వాహనంతో చూస్తుంటాం, ఇక్కడ ఒక్క చోట సింహవాహనంతో ఉంటుంది. అంటే ఇక్కడ 500 సంవత్సరాలుగా స్వామిని పూజ చేసేటప్పుడు కూడా హరిహర పుత్రాయ పుత్రలాభాయ సర్వశత్రునాశనాయ మద గజారి వాహనాయ మహాశాస్తాయి ఇంపటి స్వాహ అని చెప్పి స్వామి యొక్క మూలమంత్రంతో ఇక్కడ పూజ చేసుకుంటాం. దాంట్లో ఏం చెప్పబడి ఉన్నది అంటే మద గజారి వాహనాయ మహాశాస్తాయ ఇంపటి స్వాహ. మామూలుగా చాలామంది మదగజ వాహనాయ అంటుంటారు. మదగజ వాహనాయ కాదు, మద గజారి వాహనాయ. అక్కడ దీర్ఘం ఉన్నది. మదగజ వాహనం అంటే మదం పడిన గజం యొక్క శత్రువైనటువంటి సింహం కలిగిన వాడు అని, అంటే మదం పడిన గజం ఏనుగు వాహనం కలిగిన వాడని. అక్కడ మదగజ వాహనం కాదు, మద గజారి వాహనం అంటే ఆరి అంటే శత్రువు. మదం పడి గజం యొక్క శత్రువు అయినటువంటి సింహవాహనం కలిగిన వాడు ధర్మశాస్త్ర అని చెప్పి స్వామి యొక్క మూలమంత్రంలో చెప్పడం చేత ఇక్కడ సింహవాహనంతో స్వామిని ఆర్ట్ చేయడం జరిగింది. ఇది మనమేదో ఊహగా సింహవాహనం ఉంటే బాగుంటుంది మూలమంత్రంలో ఉన్నారని చెప్పడం కాదు. ఇక్కడ బ్రహ్మాండ పురాణాంతర్గత సుబ్రహ్మణ్య లీలా విలాసం అని చెప్పి ఒక బ్రహ్మాండ పురాణంలో స్వామి జననం, పూర్ణ పుష్కలాంబ వివాహం, ఇదంతా కూడా ఒక చాప్టర్ అనమాట. మనం ఎన్నో పురాణాలు ఉన్నాయి, అన్ని పురాణంలో మళ్ళా ఒక్కొక్క కథలు వస్తూ ఉంటాయి భాగాలుగా మనకందరూ కూడా అర్థమయ్యే విధంగా. ఆ విధంగా ఈ యొక్క స్వామి జననం ఇవన్నీ కూడా అక్కడ రాస్తున్నది. మనం మామూలు చెప్తుంటాం, గుత్తి వంకాయ వంటి కూర, సీత వంటి భామామని, లంకాధిపి వైరి వంటి రాజులేడని. అక్కడ లంకాధిపి వైరి వంటి రాజులేడంటే లంకేశ్వరు లాంటి రాజుని కాదు, లంకాధిపి వైరి అంటే శత్రువు. లంకాధిపి వైరి వంటి రాజులేడని రావణాసుడికి విరోధులేడు రాముడు లాంటి రాజులు. ఇక్కడ మద గజారవాహన అంటే మదంబట గజం యొక్క శత్రువు అయినటువంటి సింహవాహనం కలిగిన వాడు ధర్మశాస్త్ర అని చెప్పి తెలియజేయడం వల్ల ఇక్కడ స్వామికి ఉత్సవానికి కూడా సింహవాహనం మీదే స్వామి ఊరేగింపు కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఈ బ్రహ్మాండ పురాణంలో మామూలుగా మనకు అందరికి కూడా ఏంటంటే సినిమాలతో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ ఏ వస్తే అవే తెలుస్తుంది తప్ప అందరం కూడా గ్రంథాలు చదివి అన్నీ తెలుసుకోవాలి. అందరికీ తెలిసిన విషయం ఏంది, హరిహర్లకు అయ్యప్ప స్వామి పంపారాయణ తీరాన్ని జన్మించడం, ఆయన అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం, పందల రాజుకు దొరకడం, అక్కడి నుంచి పందల రాజు దగ్గర పెరిగి పెద్దవాడడం, మహిషిని సంహరించడం, ఇది మాత్రమే తెలుసు. అయితే దానికి ముందు జరిగింది ఏందయ్యా అంటే హరిహరులకు గండకీ నదీ తీరంలో స్వామి జన్మిస్తారు. జన్మించిన తర్వాత శివుడు కైలాసం తీసుకొని వెళ్ళిపోతాడు, అక్కడ వదిలిపెట్టేది ఉండదు. శివుడు కైలాసం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వినాయకుడు ఘనాధిపతిగా ఉంటాడు, మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా సుబ్రహ్మణ్య సేనాధిపతిగా ఉంటాడు, దేవ గణాలను కూడా అధిపతికి సేనాధిపతిగా ఉంటాడు. ఆ విధంగా ఈయన భూత గణాధిపతిగా ఉంటాడు. మనం శరణాల్లో కూడా నిత్యం చెప్పుకుంటూ ఉంటారు, పూర్ణ పుష్కలానాథుడే శరణమయ్యప్ప అంటుంటారు. పూర్ణ పుష్కలానాథుడు అంటే అంత ఆలోచించారన్నమాట సహజంగా. అదేవిధంగా భూతగణాధిపతి శరణమయ్యప్ప అంటుంటారు. ఈ భూతగణాధిపతి ఎక్కడ వచ్చింది అంటే ఇవన్నీ కూడా కైలాసంలో ఉన్నప్పుడు జరిగిందన్నమాట. పరమేశ్వరుడు ఏ విధంగా అయితే వినాయకుడు గణాధిపతిగాను సుబ్రహ్మణ్య సేనాధిపతిగా ఉన్నాడు, అదేవిధంగా ఈయనకి భూతగణాధిపతి అని ఇచ్చారు. ఆ విధంగా ఈయన భూతగణాధిపతిగా ఉంటూ అందరిని కూడా రక్షిస్తుంటారు. ఆ విధంగా నేపాల్ రాజు కుమార్తెను రాక్షసులు తీసుకోపోవడం, ఆమెని స్వామి కాపాడడం, ఆమెతో వివాహం చేయడం, అదేవిధంగా కళింజన్ మహారాజు కుమార్తెను కూడా రాక్షసులు తీసుకోపోవడం, వాళ్ళందరూ కూడా శివుడు ప్రార్థించడం, నేను కాదు భూతగణాధిపతి అయినటువంటి ఆయన ఉన్నాడు, శాస్త్రాన్ని వేడుకోండి అనడం, వాళ్ళ శాస్త్రాన్ని వేడుకోవడం, మళ్ళీ అదేవిధంగా ఆమెను కూడా కాపాడడం, ఆ విధంగా ఆమెను కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం పూర్ణాంబ పుష్కలాంబతో కూడుకున్నటువంటి, ఇక్కడ మనం చూస్తున్నది పూర్ణాంబ పుష్కలాంబతో కూడుకున్నటువంటి కళ్యాణవర్ధన శాస్త్ర. ఈయన మనకు శంకరాచార్యుల కులదైవం కూడా శాస్త్రాన్ని. ఆ విధంగా అంటే అనాదిగా స్వామి యొక్క ఆరాధన అంతా కూడా జరుగుతున్నది. ఇక్కడ వివాహమైనటు స్వామిగా పూజలు జరుగుతున్నాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా కైలాసంలో ఉన్నప్పుడు ఆయనకి పూర్ణాంబ పుష్కలాంబతో ఇద్దరితో వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత ఈ దేవేంద్రులు, మునులు, ఋషాదులు వీళ్ళందరూ కూడా శివుడి దగ్గరికి వచ్చేసి, అయ్యా మహిషిని సంహరించడానికి పుట్టిన కారణ జన్మను కైలాసంలో పెంచుకుంటున్నావు, ఆయన ఎప్పుడు భూలోకం రావాలి, ఎప్పుడు మహిషిని సంహరించాలి, మా బాధలన్నీ కూడా ఎప్పుడు తొలగుతాయి తండ్రి అని చెప్పి అందరూ కూడా
ఆ యొక్క పరమేశ్వరుని వేడుకున్న తర్వాత అప్పుడు పరమేశ్వరుడు ఆ ధర్మశాస్త్రాన్ని పిలిచి, ఆయన ఈ విధంగా మహిషిని సంహరించడానికి పుట్టిన కారంజన్ముడు కాబట్టి నువ్వు మహిష సంహారం చేయాలని చెప్పి అప్పుడు ఒక మణిమాల ఆయన మెల్ల వేయడం జరుగుతుంది. ఆ మణిమాల ప్రభావం వల్ల అంటే వివాహం అయినటువంటి యుక్త వయసులో ఉండే ధర్మశాస్త్ర బాలకుడుగా మారి ఆ పంపాన తీరాన ఆ రాజుకు దొరకడం జరుగుతుంది. అంటే మనకు వివాహం అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత అంటే ఎప్పుడైనా సరే రాక్షసులు చూడండి, ఏదైనా వరం పొందారనుకోండి, వెంటనే ఏ దేవత కూడా సంహరించవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఎంతోమంది రాక్షసులు ఎన్నో వరాలు పొందినా వాళ్ళకి ఆ సమయం వచ్చేదాకా అంటే పాపం పండాలంటారుగా, అట్లా వాళ్ళ సంహరించేటటువంటి కాలం వచ్చేదాకా కూడా ఎవరు కూడా ఏ దేవత కూడా ఆ రాక్షసుల జోలికి పోలేదు. అదేవిధంగా ఈయన ఆ యొక్క కైలాసంలో ఉండి మహిషి సంహరించడానికి కావలసినటువంటి ఆ సమయం వచ్చిన తర్వాత బాలకుడిగా మారి ఆ పంపాన తీరాన ఆ పందలాజు దొరకడం, అక్కడి నుంచి ఆయన కంఠం ఎందు మణిమాల ధరించున్నాను కాబట్టి మణికంఠుడని అయ్యప్ప అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మనందరికీ తెలిసినట్లుగానే ఆ రాజు దగ్గర పెరిగి పెద్దవాడి ఆ యొక్క మహిషి సంహారం చేసి శబరిమలలో బ్రహ్మచారిగా ఆ యొక్క యోగ పట్టంలో నిలబడిపోతాడు. ఆ విధంగా ఇక్కడ మనం వృక్ష రూపంలో ఆరాధన చేస్తున్నాం, చిత్ర రూపంలో ఆరాధన చేస్తున్నాం. అసలు అయ్యప్ప ఎలా ఉంటాడని ఒక రూపం కావాలిగా, అంటే ఒక రూపం చూస్తే ఇలా ఉంటాడని తెలుస్తుంది. ఇప్పుడు అయ్యప్ప ఎలా ఉంటాడు, ఈ విధంగా యోగ పట్టణంలో కూర్చుంటాడు అని చెప్పి మనకు ఒక అవగాహన కావాలి కదా. అందువల్ల ఎక్కడ మన ఆంధ్రాలో అయ్యప్ప స్వామి దేవస్థానం అనేది మనకు ఒక రూపం ఉంటే బాగుంటుందని చెప్పి లోపల 1979లో స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కూడా ఆంధ్రాలో ప్రప్రథమంగా ఇక్కడే జరిగింది. మనకు ఒకే సంవత్సరం ఇక్కడ మనకు గొల్లపూడి ధర్మశాస్త్ర, తర్వాత హైదరాబాద్లో మన యొక్క తుమ్మగుంటలో కూడా 1979లోనే ఈ 3 చోట్ల కూడా విగ్రహ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఆ విధంగా ఆంధ్రాలో ప్రప్రథమంగా 500 సంవత్సరాలుగా వృక్ష రూపంలో స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు. విగ్రహ ప్రతిష్ఠ కూడా ప్రప్రథమంగా మనకే జరిగింది. అక్కడ వివాహమైన స్వామిగా ఈ వృక్షానికి పూజలు జరుగుతాయి. ధర్మశాస్త్రగా పూర్ణపుష్కలాంబతో కూడుకున్నటువంటి ధర్మశాస్త్ర ఇక్కడ పూజలు జరుగుతాయి. అక్కడ బ్రహ్మచార వృత్తంలో ఉండేటువంటి మణికంఠుడికి అయ్యప్పగా లోపల మూల విరాట్కి గర్భాలయంలో ఉండేటువంటి స్వామికి అక్కడ పూజలన్నీ కూడా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం జూన్ 3వ తారీఖు స్వామికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంటే ఇది అందరికీ తెలిసినటువంటి పండగలా కాదు కాబట్టి ఎప్పుడు చేస్తారనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం జూన్ 3 అది అందరూ భక్తులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం ఎప్పుడైతే ప్రారంభం చేశారో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ డేట్నే కంటిన్యూషన్ చేస్తున్నారు. జూన్ 3 స్వామి కళ్యాణం జరుగుతుంది. ఇంకా అయ్యప్ప సీజన్ అని చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. ఎక్కడి నుంచి భక్తులు వచ్చి అందరూ కూడా ఇక్కడ స్వామి మాలాధారం చేస్తుంటారు. తుమ్మగుంట్లోనే ఇరుముడి ఇవ్వాలని చెప్పి ఎన్నో ఇరుముళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటాయి. అంటే శబరిమలకి పోలేని వాళ్ళు కొంతమంది అయితే ఇంకొంతమంది తుమ్మగుంట్లో స్వామికి సమర్పించాలని చెప్పి మొక్కుబడిగా మాలేసుకొని మండలం పూర్తి చేసి ఇక్కడికి వచ్చి స్వామికి నెయ్యాభిషేకం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వచ్చిన భక్తులందరినీ కూడా ఆయన ఆదుకుంటూ అందరినీ కూడా రక్షిస్తూ సర్వ జనులందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి ధర్మ ఉద్యాన కోరికలను కూడా నెరవేరుస్తూ అందరిని కూడా కాపాడుతూ అపరి శబరిమలగా తుమ్మగుంట విరాజిలే దానికోసంగా ఈ అయ్యప్ప స్వామి ఇక్కడ వెలవడం అనేది మా యొక్క అదృష్టంగా ఈ తుమ్మగుంట వాసులే కాదు మనం అందరం కూడా భావించి ఎక్కడెక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా ఇంత క్షేత్రం మనకు ఎక్కడెక్కడో సంచరించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన మహానుభావుడు, చిన్నోడు కాదు కదా. ఆయన ఇక్కడ అలాంటి ఉద్దేశం కలిగిందంటే ఈ స్థలంలో ఉండేటువంటి బలం. వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకోలేదంటే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చూసి మనం అందరం చూస్తుంటాం. తపస్సు చేయాలంటే ఏం చేస్తుంటారు, ఋషులు అక్కడెక్కడికి వెళ్ళిపోతుంటారు. అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఆ యొక్క తపస్సు అంతా కూడా చేసేదానికి మనకు అనుకూలంగా ఉంటుంది. అట్లా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో స్వామి ఏర్పడ్డం. మనం ఏమనుకున్నా సరే ఇక్కడ సంతానం లేని వాళ్ళు చుట్టూరు ప్రదక్షిణాలు చేసి ఉయ్యాలు కడుతుంటారు, వాళ్ళకి సంతానం అవుతుంది. కళ్యాణవర్ధనగా ఉండేటటువంటి వివాహం కాని వాళ్ళకి స్వామికి ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎంతోమందికి వివాహాలు అవ్వడం, సంతానం కలగడం. అలా ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఆంజనేయ స్వామికి, అయ్యప్ప స్వామికి ప్రదక్షిణాలు చేయడం. ఇట్లా ఏ సమస్యతో వచ్చినా సరే అందరి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా ఆనందంగా ఇక్కడ స్వామిని కొలుచుకుంటున్నారు. అట్లా అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి స్వామిని దర్శించి స్వామికి అనుగ్రహాన్ని పొందవలసిన కోరుతున్నారు.